అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మీ శ్వేత. ఈరోజు వీడియో ఏంటి అంటే మీకు థంబ్నెయిల్ అండ్ బ్యాక్గ్రౌండ్ అంతా చూసిన తర్వాత అండ్ మీకు ప్రీవియస్గానే ఈ వీడియోలో ముందు చూపించిన దాన్ని బట్టే మీకు అర్థమైపోయి ఉంటుంది. నేను మా మరిది పెళ్ళికి ఏమేమి ప్యాక్ చేసుకుంటున్నాను ఈరోజు అనేది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది. సో ఎలా సెట్ చేసుకోవాలి, సో గౌన్స్ ఏం తీసుకున్నాను అండ్ లెహెంగా చోలి అలాంటివి తీసుకున్నాను, ఎక్కడ తీసుకున్నాను అనేది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో మీ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, మిస్ అవ్వకండి. అండ్ నేను వెడ్డింగ్కి స్పెషల్లీ తీసుకున్న అవుట్ఫిట్స్ ఏంటి, నా ఇద్దరు పిల్లలకి ఇలాంటి అవుట్ఫిట్స్ తీసుకున్నాను. సో ఎక్కడ తీసుకున్నాను, ఒకవేళ ఆన్లైన్లో పర్చేస్ చేస్తుంటే నేను కింద లింక్స్ షేర్ చేశాను. ఆఫ్లైన్ స్టోర్లో తీసుకున్నవి ఎక్కడ తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వీడియోలో నేను ఎక్కడ తీసుకున్నాను అంటే బడ్జెట్ ఎంతలో అయింది అనేది నేను మీకు ఫర్దర్గా నేను చేయాలనుకుంటున్నాను. సో ఈ వీడియోలో నేను ఏం ప్యాక్ చేసుకుంటాను, ఏం అవుట్ఫిట్స్ తీసుకున్నాను, హెయిర్ యాక్సెసరీస్ ఏంటి అన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. సో వీడియోని ఎక్కడ పూర్తిగా చూసేయండి. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. బట్ మీకు చూపించడం కోసం ఓపెన్ చేస్తాను. చాలా హెవీగా ఉంది అండ్ దీనికి 2 దుపట్టాస్ ఇచ్చారు అండ్ ఇది ఇంకో దుపట్టా అనమాట. సో ఇది నేను వేయట్లేదు, ఓన్లీ నెట్టెడ్ దుపట్టా చూస్ చేసుకున్నాను. సో దీనికి 2 దుపట్టాస్ ఇచ్చారు. దీని బడ్జెట్ ఎంత అంటే 6000 మాత్రమే. ఓకే, ఇది మొత్తం ఓవరాల్గా సెమీ స్టిచ్డ్ అనమాట. చాలా హెవీగా ఉంటుంది. ఫస్ట్ దుపట్టా చూపిస్తాను. దుపట్టా కూడా చాలా గ్రాండ్గా వచ్చింది. ఇక్కడ మీరు చూసినట్టయితే సో ఇలా ఉంటుంది, ఇలా ఇచ్చారు. సో దుపట్టా అండ్ బార్డర్ లేస్ అండ్ అక్కడ ఫుల్ ఓవరాల్గా మనకి ఇలా అయితే వచ్చింది, ఎంబ్రాయిడరీ ఓవరాల్గా వచ్చేసింది అనమాట. ఇది సెమీ స్టిచ్డ్ కాదండి, జస్ట్ మనం స్టిచ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు, హ్యాండ్స్కి ఇచ్చారు, చూసారు కదా. సో ఇలా ఉంది ఎంబ్రాయిడరీ వర్క్. మనం ఎప్పుడైనా లెహెంగాస్ చూస్ చేసుకుంటే నార్మల్గా ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది పేస్టల్ కలర్స్, బట్ నేను బ్రైట్గానే చూస్ చేసుకుంటాను. సో లెహెంగాస్ ఎప్పుడైనా బ్రైట్గా చూస్ చేసుకుంటే బాగుంటుంది. సో నైట్ టైం వెడ్డింగ్ కాబట్టి సో ఇంకా బ్రైట్గా ఉండాలని చెప్పి నేను ఈ కలర్ చూస్ చేసుకున్నాను. సో లెహెంగా మాత్రం సెమీ స్టిచ్డ్, సైడ్స్లో జస్ట్ ఆల్టర్నేషన్ చేసుకుంటే అయిపోతుంది. సో ఓవరాల్గా బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చారు. దిస్ ఈజ్ సో హెవీ, అయినా కూడా చూపిస్తాను. ఓకే, ఇలా ఉంటుందన్నమాట. చాలా హెవీగా ఉంటుంది. ఎలా ఉంటుంది, ఎలా ఉంది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఓవరాల్గా ఇలా ఉంటుంది అన్నమాట. సో నేను ఇది ఎలా వే చేశానో నాకు తెలీదు, చూడాలి. సో నెక్స్ట్ ఫర్దర్గా నీ వీడియోలో వెడ్డింగ్ ఎలా చేసాము అంటే వేసుకున్న తర్వాత కూడా నేను మీకు వీడియో చేస్తాను. సో ఇలా సైడ్ స్టిచ్చింగ్ అంతా మనం చేసేసుకొని జస్ట్ ఇక్కడ ఒక జిప్ యాడ్ చేసేసారు అండ్ నెక్స్ట్ నాడా ఇచ్చారు ఇలాగా. సో ఓవరాల్గా ఇది చాలా హెవీగా ఉంది. నెక్స్ట్ నేను ఓన్లీ ఫస్ట్ గౌన్ చూపిస్తాను. ఇద్దరికి సిమిలర్గా తీసుకున్నాను. గౌన్స్ అనేది నేను హాప్ స్కాచ్లో ఆర్డర్ పెట్టాను. నేను ఓన్లీ ఒకటి మాత్రమే చూపిస్తాను, 2 సిమిలర్ ఆల్మోస్ట్. అండ్ లింక్స్ కూడా షేర్ చేస్తాను. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగానే వచ్చింది ఇది. సో ఈ మా చిన్న పాప ఫ్రాక్, దీని కాస్ట్ వచ్చేసి 2000 చేంజ్ ఉంది. నేను స్క్రీన్ పక్కన
పెడతాను మీకు, చూడండి. అండ్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్ కూడా షేర్ చేస్తాను. సో ఇలా అన్నమాట, ఇలా ఉంటుంది. అండ్ వెనకాల కూడా మనకి ఇలా ప్యాచ్, వైట్ కలర్ పర్ల్ ప్యాచ్ ఇచ్చారు, ఫ్రంట్ లో కూడా ఇచ్చారు. అండ్ కింద ఓవరాల్ గా మీకు క్లియర్ గా చూస్తే ఎంత బాగుందో. సో ఇది ఫ్రాక్ కాదండి, ఇది గౌన్. నేను తీసుకున్న అవుట్ఫిట్స్ ఒకటి లైట్ లావెండర్ అన్నమాట. సో ఇదేంటి అంటే కలర్ మనకి ఏర్పడదు, బట్ చెమ్కి అయితే హైలైట్ అవుతుంది అనమాట. సో అందుకే ఇది చూస్ చేసుకున్నాను. ఇది నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది స్టిచ్ చేయించానండి నేను సెపరేట్గా. నేను చార్మినార్లో ఫ్యాబ్రిక్స్ హోల్సేల్ ఫ్యాబ్రిక్ షాప్కి వెళ్ళి నేను మా పెద్ద పాపకి 4 మీటర్స్ అండ్ చిన్న పాపకి 3 మీటర్స్ తీసుకున్నాను. బ్లౌజ్ అండ్ లెహెంగా సేమ్ గా తీసుకున్నాను, దుపట్టా మాత్రం కాంట్రాస్ట్ గా తీసుకున్నాను. సో మీకు చూపిస్తాను. నేను బొటిక్ లో స్టిచ్ చేయించానండి. సో ఈ విధంగా ఉంటుంది ఓవరాల్ గా. ఫుల్ గేరా అయితే ఇచ్చారు, చాలా బాగుంది. అండ్ కింద కట్స్ తో స్టిచ్ చేశారు. అండ్ ఇక్కడ నేను రెడీమేడ్ లాగా ఎలాస్టిక్ అయితే పెట్టించాను. సో సైడ్ జిప్, హ్యాండ్ హుక్స్. కింద నేను ఏదైతే బార్డర్ వచ్చిందో ఆ బార్డర్ ని ఫ్రంట్ లుక్ కి తీసుకొని బ్యాక్ సైడ్ నార్మల్ గా తీసుకొని జిప్ అయితే యాడ్ చేయించాను. సో ఓపెన్ జిప్ అన్నమాట. నెక్స్ట్ నేను కాంట్రాస్ట్ లో నేను ఇలా నెట్టెడ్ది తీసుకున్నానండి. 2 మీటర్స్ లో అలా తీసుకున్నాను. సో ఇలా ఉంటుంది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఎలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ నేను ఫర్దర్ వీడియోలో నేను ఎక్కడ పర్చేస్ చేశాను అన్ని పిక్స్ తో సహా నేను స్క్రీన్ లో యాడ్ చేసి మీకు డీటెయిల్డ్ గా నేను చెప్పబోతున్నాను. వీడియోస్ ని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఇంకా మీ ముందుకి చాలా వీడియోస్ తో రాబోతున్నాను. సో ఇది మా చిన్న పాప. సో ఇలా ఉంటుంది. ఓకే, సేమ్ ఇద్దరికి సేమ్, కలర్స్ డిఫరెంట్. ఎలాస్టిక్, హుక్స్ అండ్ జిప్, ఎవ్రీథింగ్ ఈజ్ సిమిలర్ టు దట్ ఫ్రాక్, ఎవ్రీథింగ్ ఈజ్ సిమిలర్ టు దట్ లెహంగా. సో ఇలా తీసుకుని సేమ్ బ్లౌజ్ కూడా అలాగే వెనక ఓపెన్ జిప్ తో. నెక్స్ట్ ఫ్రంట్ కింద బార్డర్ ఇచ్చాను. నెక్స్ట్ నేను కాంట్రాస్ట్ గా బేబీ పింక్ తీసుకున్నాను అనమాట. పింక్ తీసుకుని నేను ఓన్లీ 1 మీటర్ తీసుకొని ఇలా హాఫ్ చేయించి స్టిచ్ చేయించాను. ఈ స్టిచ్చింగ్ అయితే మనకి ఏమంత ఏర్పడదు. సో ఇలా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ ట్రాలీలో ఇవన్నీ వెళ్ళిపోవాలి. అండ్ నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో నేను హల్దీ అవుట్ఫిట్స్ కూడా నేను చూపిస్తాను. సో వీడియోని ఎక్కడ మిస్ అవ్వకండి, నా వీడియోస్ని ఎక్కడ కూడా మిస్ అవ్వ. హెయిర్ యాక్సెసరీస్ ఇవన్నీ కూడా చార్మినార్లో తీసుకున్నాను అనమాట. సో హెయిర్ ఎక్స్టెన్షన్, హెయిర్ యాక్సెసరీస్ అన్నమాట. ఇవన్నీ చార్మినార్లో తీసుకున్నాను. ఒకటి 100 రూపీస్ పడింది. అదే మనకి ఇక్కడైతే చాలా కాస్ట్లీ ఉంటుంది. అండ్ నేను ఈ చోకర్ అయితే తీసుకున్నాను. ఈ చోకర్కి ఇయర్ రింగ్స్ ఏం లేవు, జస్ట్ నేను చోకర్ మాత్రమే తీసుకున్నాను. ఎందుకంటే అంటే ఇయర్ రింగ్స్ మనకి సూట్ అవ్వాలి. సో కొంచెం కాంట్రాస్ట్లో తీసుకున్నాను అని. సో ఈ నెక్ పీస్ అయితే తీసుకున్నాను. సో 1 హ్యాండ్కి ఒక సెట్, ఇంకో హ్యాండ్కి ఇంకో సెట్ లాగా నేను ఇక్కడ అరేంజ్ చేసేసుకున్నాను ఈ బాక్సెస్లో. అండ్ నా పిల్లలకి హల్దీకి, వెడ్డింగ్కి అండ్ ఇంకా ఉన్నాయి, చూపిస్తాను. సో గౌన్ వేసినప్పుడు నేను ఈ బ్రేస్లెట్ వేద్దాము అని అనుకున్నాను. సో వీళ్ళిద్దరు కూడా ఫ్లవర్ గర్ల్స్ లాగా ఉంటారు ఆ రోజు. సో వీడియోని నేను ఖచ్చితంగా నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో అయితే రాబోతుంది. సో వీడియోస్ని ఎక్కడ స్కిప్ చేయకండి.
సో అండ్ డీటెయిల్డ్గా నేను చెప్తాను ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది. సో ఈ బాక్సెస్లో అన్ని వాళ్ళ బ్యాంగిల్స్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ నేను ఫ్లవర్ గర్ల్స్కి నేను ఇలాంటి నెక్ పీస్ తీసుకున్నాను. చాలా సింపుల్గా స్టోన్స్తో 1 లైన్ నెక్లెస్ అనమాట. సో ఇది ఫిక్స్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఇలా సో బ్యాంగిల్స్ నేను ఇలా తీసుకున్నాను. మా చిన్న పాపకి ఇలా తీసుకున్నాను అండ్ మా పెద్ద పాపకి ఇలా తీసుకున్నాను. నేను హల్దీ వీడియో అయితే నేను తర్వాత చేస్తాను. సో హెయిర్ బ్యాండ్స్ తీసుకున్నాను. ఇలా క్రౌన్, ఫ్లవర్ గర్ల్కి క్రౌన్ హెయిర్ బ్యాండ్స్ అయితే చాలా బాగుంటుందని క్రౌన్లో తీసుకున్నాను అనమాట. సో స్టోన్స్లో 2 పేర్స్ అయితే తీసుకున్నాను ఇద్దరికి. సో ఎలాంటి హెయిర్ బ్యాండ్స్ అనమాట. 50 రూపీస్ అండి. ఒక్కటి నేను 50 రూపీస్కి మాత్రమే తీసుకున్నాను. సో 2 తీసుకున్నాను. సో ఇలా లెహంగాకి మనం ఇలా పెడతాం కదా, సో ఇక్కడ ఒక హుక్కి మనం వేసేసుకొని మనం లెహంగాకి ఫిక్స్ చేసుకుంటే మనకు చాలా బాగుంటుంది. సో ఇలా ఉంటుంది. వేల్ హెయిర్ బ్యాండ్లు తీసుకొని పిక్స్ తీసుకోవడానికి సో నాకు ఎక్కువ ఒకటి మాత్రమే కనిపించింది అండ్ ఇంకొకరికి లేదు. సో అది ఆన్లైన్లో పర్చేస్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఈ హెయిర్ యాక్సెసరీ అనమాట. ఇది లెహంగాస్కి ఇద్దరికి లెహంగా చోలీకి నేను ఇద్దరికి ఇది పెట్టేస్తామని ఇది తీసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.